శాంతి. ఈరోజుటి మురళి తారీఖు జూలై 14, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, స్మృతి యాత్రలో ఎప్పుడూ అలసిపోరాదు. దేహ అభిమానం వలన వచ్చే తుఫాన్లు అలసట కలిగిస్తాయి. ఆత్మాభిమానులుగా అయినట్లయితే అలసట దూరమైపోతుంది. ప్రశ్న: ఏ సంస్కారము 21 జన్మల శ్రేష్ఠ భాగ్యాన్ని పాడు చేస్తుంది? సమాధానం: ఒకవేళ ఎవరిలోనైనా అలిగే సంస్కారం ఉండి తండ్రిపై లేదా చదువుపై గాని అలిగితే 21 జన్మల భాగ్యం పాడైపోతుంది. కనుక తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలు, దేహ అభిమానానికి వశమై ఎప్పుడు నేను ఇంతమందికి అర్థం చేయించాను, ఇంత సహయోగం చేశాను అనే ఉల్టా నష పెంచుకోరాదు. తండ్రి ఎంత గొప్ప అథారిటీ అయినా ఎంత నిరహంకారులుగా ఉన్నారో చూడండి. తండ్రి ఎంత గొప్ప అథారిటీ అయినా ఎంత నిరహంకారులుగా ఉన్నారో చూడండి. కనుక బాబానే చూడండి. మురళీ పాట: రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: విజయమాలలో అనగా వైజయంతి మాలలో కూర్చబడేందుకు ఈ శరీరం నుండి అతీతమయ్యే పూర్తి పురుషార్థం చేయాలి. దేహ అభిమానాన్ని విడిచిపెడుతూ వెళ్ళాలి. ఈ ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. సెకండ్ పాయింట్: ధనముపై అత్యాశ ఉండరాదు. తండ్రి స్మృతి తప్ప ఇతర ఏ చింతన ఉండరాదు. ఎప్పుడూ తండ్రిపై చదువుపై అలగరాదు. వరదానము: యజమాని తనపు స్మృతి ద్వారా హయ్యెస్ట్ అథారిటీని అనుభవం చేసే కంబైన్డ్ స్వరూపధారి భవ. మొదట మీ శరీరము మరియు ఆత్మ యొక్క కంబైన్డ్ రూపాన్ని స్మృతిలో ఉంచుకోండి. శరీరము రచన ఆత్మ రచయిత. దీని ద్వారా యజమానితనము స్వతహాగానే స్మృతిలో ఉంటుంది. యజమానితనము స్మృతి ద్వారా స్వయాన్ని హయ్యెస్ట్ అథారిటీగా అనుభవం చేస్తారు. శరీరాన్ని నడిపించేవారిగా ఉంటారు. రెండవది, తండ్రి మరియు పుత్రుడు అనగా శివశక్తి అనే కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా మాయ కలిగించే విఘ్నాలను అథారిటీతో దాటుకునేస్తారు. స్లోగన్: విస్తారాన్ని సెకండ్లో ఇముడ్చుకొని జ్ఞానం యొక్క సారాన్ని అనుభవం చేయండి మరియు చేయించండి. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. స్మృతి జ్వాలా స్వరూపంగా ఉన్నప్పుడు పాపకటేశ్వరుడు లేదా పాపహరిణిగా అవ్వగలరు. ఈ స్మృతి ద్వారా అనేక ఆత్మల నిర్బలత దూరమైపోతుంది. దీని కొరకు ప్రతి సెకండు, ప్రతి శ్వాసలో తండ్రి మరియు మీరు కంబైన్డ్గా అయి ఉండండి. ఏ సమయంలో కూడా సాధారణ స్మృతి ఉండరాదు. స్నేహము మరియు శక్తి రెండు రూపాలు కంబైన్డ్గా ఉండాలి. అచ్చా, ఓం శాంతి.